కమల గారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఉసిరికాయతో ముద్ద నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకొని చూద్దాం. ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, సంవత్సరం నిల్వ ఉంటుంది. ఉసిరికాయలు శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి ఇలా నూనెలో వేయించుకోవాలి. ఇలా వేగినప్పుడు స్టవ్ బంద్ చేసుకుని చల్లారాక ఇలా గింజను వేరు చేసుకుని పక్కన పెట్టుకుందాం. అంటే ఇప్పుడు 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి 125 గ్రాములు చింతపండుని ఉడకబెట్టుకుందాం. ఇలా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు, సాల్టు, పసుపు, కారం, మెంతిపిండి, ఆవపిండి, గింజ తీసిన ఉసిరికాయ ముక్కలు అన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలో చూద్దాం. ఉసిరికాయలు వేయించిన నూనెకి మరి కాస్త నూనె వేసుకుని పోపు దినుసులు వేయించుకుందాం. ముక్కలు మిక్సీ పట్టుకుందాం. సరిపడా సాల్టు, కాస్త పసుపు, 2 స్పూన్లు మెంతి పొడి, ఒక 4-5 స్పూన్లు ఆవు పిండి వేసుకోవాలి. ఒక 100 గ్రాములు కారం పడుతుంది. ఇంకా తినేవాళ్ళ టేస్ట్ని బట్టి కారం వేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టుకుందాం. చింతపండు గుజ్జు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. 2 వాయిల కింద పెట్టుకుంటే బాగా నలుగుతుంది. 1/2 కేజీ ఉసిరికాయలకి కేజీ పచ్చడి పైనే అవుతుంది. ఈ పచ్చడి ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి, స్నాక్స్కి, రైస్కి, చపాతీ, రోటీ అన్నిటికీ కూడా మంచి రుచి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. రోజు బ్రేక్ఫాస్ట్లో 1 స్పూన్ పచ్చడి వేసుకుంటే అరుగుదల బాగుంటుంది, పైచి గుణం ఉండదు. ఈ పచ్చడిని నల్ల పచ్చడి అనేవాళ్ళు. ఉసిరికాయల్ని ఉప్పు పసుపు వేసి ఉంచేసేవాళ్ళు, అప్పుడు పచ్చడి నల్లబడేది. ఇప్పుడు ఇలా చింతపండు కూడా వేసి ఇలా మొదటే రుబ్బి పెట్టుకుంటే నల్లబడదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.